పుణ్యం చేసేటప్పుడు రాత్రి పగలు చూడకు. అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నమైన అర్ధరాత్రి అయినా సరే పుణ్యం చేసేయండి. పుణ్యం చేయడం వల్ల మనకి ఈ జన్మలోకి కావలసినటువంటి సుఖాన్ని పొందుతారు. ఉత్తర జన్మల్లో కావలసిన పుణ్యాన్ని సమకూర్చుకుంటారు. పుణ్యం చేయడం వల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. కష్టాలు పుణ్యం చేస్తున్న కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని పాపాలు ఉంటాయి, అవి కష్ట రూపంలో వస్తుంటాయి. దానికోసం మనం పెద్ద బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ కష్టం వస్తుంది, 4 రోజులు 5 రోజులు ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మన పుణ్యం ఉంటుంది కదా, ఆ పుణ్యాన్ని మనకి ఫలితం ఇస్తుంది. కర్మ అనేది సనాతన ధర్మం మొత్తం కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కర్మ సిద్ధాంతం అనేది అదొక మనకి సెల్లో సిమ్ కార్డ్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తూనే ఉంటుంది. దాంట్లో ప్రాబ్లం ఏంటి లేదు. జై శ్రీరామ్, జై చాగంటి. ఓం నమ శివాయ, హర మహాదేవ్, శంభో శంకర.